హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. పుష్ప 2 అండ్ దేవరా అసలు క్లాషే పడదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలాగా ఉంది భయ్య. ఈ రెండు సినిమాలు అయితే అసలు దేవరా April 5th వస్తుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అంతా. బట్ చూస్తే ఇక పోస్ట్ పోనే అందులో డౌట్ లేదు. సో మొత్తానికైతే ఇప్పుడు August 15th అయితే పుష్ప 2 రిలీజ్ అయిపోతుంది అని అనౌన్స్ చేశారు పుష్ప 2 టీమ్ అయితే. సో మొత్తానికి ఇప్పుడు ఆగస్ట్కే వచ్చేలాగా ఉంది దేవరా సినిమా చూస్తే. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే డేట్లో అదే 15నే రిలీజ్ అయితే ఏంటి భయ్యా పరిస్థితి? అసలు ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఓవర్సీస్లో అండ్ ఆల్ ఇండియా వరల్డ్లో అని మనం ఇప్పుడు మాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పుష్ప 2 అండ్ దేవరా ఎవరిది పై చేయి అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ దేవరాదే పై చేయి, అందులో డౌట్ లేదు. తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా అయితే కుమ్మేస్తుంది, అందులో డౌట్ లేదు భయ్యా. బట్ పుష్ప 2 మాత్రం నార్త్ ఇండియా అండ్ కేరళలో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్స్, అంతే డౌట్ లేదు. సో అసలు ఇక నార్త్ ఇండియాలో బాహుబలి 2ని కొట్టేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్యా, అందులో డౌట్ కూడా పడక్కర్లేదు. అండ్ ఇక మిగిలింది ఓవర్సీస్ తమిళనాడు అండ్ కర్ణాటక. ఇక్కడ చూసుకుంటే రెండు సినిమాలు కూడా బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేస్తాయి, అందులో డౌట్ లేదు. అండ్ మెయిన్గా కర్ణాటక ఓవర్సీస్లో అయితే ఈ రెండు బీభత్సమైన కాంపిటీషన్ ఉంటాయి భయ్యా, అందులో డౌట్ లేదు. అండ్ ఇక తమిళనాడులో అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్దే పై చేయని చెప్పాలి. బికాజ్ పుష్ప 2 రేంజ్ హైప్ మామూలుగా లేదు, తమిళనాడులో అయితే బీభత్సంగా ఉంది. అండ్ దేవరాకి హైప్ తక్కువే చాలా, అంటే పుష్ప 2తో పోల్చుకుంటే తమిళనాడులో మాత్రం. ఇంకా దేవరా చూసుకుంటే పై చేయి సాధించే ప్లేస్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అండ్ కర్ణాటక, ఈ మూడు స్టేట్లో అయితే బీభత్సమైన రేంజ్ ర్యాంపేజ్ అయితే చూపిస్తుంది భయ్య, అందులో డౌట్ లేదు. అండ్ ఇక మిగిలిన చోట్లన్నీ ఖచ్చితంగా పుష్ప 2వే, అందులో డౌట్ లేదు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఒకే డేట్న రాకపోతేనే చాలా బెస్ట్ భయ్య ప్రొడ్యూసర్లకి, బయ్యర్స్కి అండ్ డిస్ట్రిబ్యూటర్లకి అయితే. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు నామాలు పెట్టుకోవాల్సిందే. అసలు ఒక్క సినిమా యావరేజ్ టాక్ వచ్చినా, ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఇంకో సినిమాని ఏ సినిమా అయినా సరే తొక్కి పారేస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ హల్చల్ మామూలుగా జరగట్లేదు సోషల్ మీడియాలో అయితే, అసలు సినిమాని తొక్కి పారేస్తున్నారు అనమాట. రీసెంట్గా చూసారు కదా గుంటూరు కారం పరిస్థితి ఎలా ఉందో, అంత దారుణంగా ట్రోల్ చేసి పారేస్తారు. అసలు ఇంత తక్కువైన సినిమా మాత్రం. మొత్తానికైతే హైయెస్ట్ గ్రాస్ ఏ సినిమాకి వస్తుందని అంటే ఖచ్చితంగా పుష్ప 2 పోయి, అందులో డౌట్ లేదు. బికాస్ సీక్వెల్ హైప్ అలా ఉందన్నమాట. అండ్ ఇక దేవరా 2 సెకండ్ ప్లేస్లో ఉంటుంది, అంతే. సో మొత్తానికైతే ఇది గాయ సంగతి అయితే. మరి మీరేమనుకుంటున్నారు, ఏ ప్లేస్లో ఏది ఆల్ టైమ్ రికార్డ్ కొడుతుంది ఈ రెండు ఒకేసారి వస్తే అని మీరేమనుకుంటున్నారో తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి భయ్యా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.